నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ అలాగే జ్యోతిష నిపుణులు ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ సరిత. సార్, సో ఈరోజు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ రెడీ అయిపోయినాయి మళ్ళీ మీ దగ్గర రావడానికి. సో మరి మనకు తెలిసిన విషయమే, మంత్రి అయిన గారు రోజా జాతక ప్రకారంగా ఎలా ఉంటుంది ఆమె రాజకీయ జీవితం? రోజా గారు జాతకం బాగానే ఉంటుంది. ఆమెది తులారాశి కాబట్టి ప్రస్తుతం అష్టమంలో ఉన్నటువంటి గురుడు తర్వాత కుజుడు దీనివల్ల కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. రైట్. అలాగే వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాల వల్ల ఆమె కొంచెం గుళ్ళు గోపురాలు ఇవి తిరుగుతూ ఉండాలి. షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఆమెకి గోచారరీత్యా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు తిట్టేటటువంటి వాళ్ళంతా కూడా తగ్గిపోయారు ప్రపోర్షనేట్గా. చూడు, ఎలక్షన్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా అలాగా అక్టోబర్ 30కి పూర్తిగా తగ్గిపోతారు. అండ్ జనరల్గా ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళని తిట్టట్లేదు, వీళ్ళు వాళ్ళని తిట్టట్లేదు, అంతా కామన్ అయిపోయింది, నార్మలైజ్ అయిపోయింది సిచ్యుయేషన్. ప్రజలకు కాలక్షేపం ఉండదు కాబట్టి ప్రజలకు కూడా విందు కావాలంటే జస్ట్ వాళ్ళని వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటుంటే బాగుంటుంది. సంహౌ రోజా మళ్ళీ పికప్ అవుతుంది. అండ్ ఈ గురుడు వచ్చే సంవత్సరం మనకి మే 1 తర్వాత 2025లో ఆమెకు భాగ్య స్థితిగతుడు అవుతాడు. అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటటువంటిది కర్కాటక రాశిలోకి గురుడు వస్తాడు, అప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో రాజకీయంగా ఆమె వృద్ధి పికప్ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే రియలైజేషన్ వచ్చింది ఆమెకి. అండ్ తిట్టడం వల్ల ఏముండదని, తిట్టడం అనేది కామన్ పబ్లిసిటీ లైమ్, ఒక చక్కగా లైమ్ లైట్లో ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటుంది తప్ప వ్యక్తిగతమైన కక్షలు ఏముండవు. రైట్. సో సీఎం జగన్ గారి ఆయన జాతక ప్రకారంగా ఆయన జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, వెళ్తాడు అంటున్నారు. సో ఎలా ఉంటుంది ఆయన జాతక ప్రకారంగా? జయలలిత సీఎం వెళ్ళిందా జైలుకి? అప్పుడు ఒక 20 years దాకా ఆమె చనిపోయేంత వరకు కూడా ట్రయల్స్ జరుగుతూనే ఉంది. ఏదో ఒకసారి మామూలుగా జైలుకి వెళ్తారు, అస్తమానం జైలుకి ఏం పంపించరు. జైలుకి వెళ్ళడానికి విట్నెస్లు ఉండాలా, ఇవి ఉండాలా, అవి ఉండాలా. సో మకర రాశి కాబట్టి ఇప్పుడు మకర లగ్నం అయింది. అండ్ మిథున రాశి అయితే ఒకటి ఉంది, మిథున రాశిలో వాళ్ళందరూ కూడా, జగన్ గారే కాదు మొత్తం మిథున రాశి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వ్యయములో గురుడు ఉన్నాడు. ఒక శాస్త్రం ఏం చెప్తుందంటే, వ్యయములో గురుడు ఉన్నప్పుడు లీగల్ బ్యాటిల్ వెళ్ళాలి. జైలు అవ్వచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. సో మిథున రాశి వాళ్ళందరికీ డేంజరే, నాట్ ఓన్లీ ఫర్ జగన్. కాబట్టి జగన్ గారు జైలుకి వెళ్ళే సమస్య లేదు. ఆయన ఆల్రెడీ ఇలా వెళ్తున్నారు, కోర్టులో జరుగుతుంది, ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు ఒక్కసారే వెళ్తారు ఎవరైనా జైలు, వీళ్ళు ఊహాగానాలు అస్తమాను జైలుకి పంపించినట్టు పని పట్టలేదా? జైలుకు పంపిస్తారు, వెళ్ళిన తర్వాత రిమాండ్ అంటారు దాన్ని. ఆ రిమాండ్ పీరియడ్ అయిన తర్వాత కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది? ట్రయల్లో ప్రూవ్ అయినప్పుడు అవుతుంది. అసలు కేసు హాస్టైల్ అవుతుంటే ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఏంటి? సో వెన్ నరేంద్ర మోడీ గారు చేయాలనుకున్నా కూడా ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రజలకు చెప్పేసుకుంటారు, వీళ్ళు ఆనరబుల్ జడ్జెస్ లాగా. పేపర్ వర్క్ ఉంటుంది, గ్రౌండ్ వర్క్ ఉంటుంది. దాన్ని బట్టి సిబిఐ కూడా చేయలేదు. సిబిఐ ఓన్లీ కెన్ అరెస్ట్, రిమాండ్కి పంపించింది, డ్యూటీ అయిపోయింది, పోలీసు వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఇక జ్యుడిషియరీలో ఆయన ఎప్పుడన్నా కోర్టుకి ఎగ్గొడితే అప్పుడు మళ్ళీ రిమాండ్ ఇస్తారు, ఆయన రీకాల్ పెట్టుకుంటాడు. జ్యుడిషియరీ ఉంది, లాయర్లు ఉన్నారు, లర్న్డ్ కౌన్సిల్స్ ఉన్నారు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్. ఓన్లీ వెన్ ఎనీ కేసెస్ ప్రూవ్డ్, ఎక్కడైనా కన్విక్షన్ అయితే అప్పుడు అవుతుంది. ఇక్కడ ప్రూవ్ అయ్యే సమస్య లేదు. ఎందుకనంటే ఎలాగ కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఇండియన్ జ్యుడిషియరీ అంతా సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాల తర్వాత అప్పుడు చూసుకోవాలి జగన్ గారు జైలుకి వెళ్తారా వెళ్ళరా అనేది. రైట్. తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు కూడా జైలుకి వెళ్తారని అంటున్నారు. దాని ప్రకారంగా మీరేమంటారు? కేసీఆర్ గారిది అంటే ఫస్ట్ టైం ఎలిగేషన్స్ పెట్టొచ్చు ఎవరైనా, ఇది అది అని. ఎలిగేషన్స్ పెట్టడం వల్ల ఫస్ట్ టైం ఎవరినైనా జైలుకి పంపిస్తారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆయన ఇప్పుడు కవిత గారు కూడా వచ్చేస్తారు. మన కేజ్రీవాల్ రాలేదా? జైలు అంటే అసలు భయం ఎందుకు? జైలు అంటే జైలు ఈజ్ ఎ గవర్నమెంట్ హాస్టల్, కరెక్షనల్ డిపార్ట్మెంట్, అది కరెక్షనల్ సెంటెన్స్ అంతే. అక్కడికి వెళ్తారు, కరెక్ట్ అవుతారు, వస్తారు. వెళ్ళాలి, ప్రతి మనిషి జైలుకి వెళ్ళాలి.
ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళట్లేదా, తర్వాత వాటర్ బిల్ ఆఫీస్కి వెళ్ళట్లేదా బిల్లులు కట్టడానికి? పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు. పోలీసు వాళ్ళు ఏమైనా రాక్షసులా? లేకపోతే జైలర్ ఎంత బాగా చూసుకుంటారంటే, జైలరు వాళ్ళు మా గురువు గారు అయినటువంటి అడిషనల్ డీజీగా చేసినటువంటి రాజీవ్ త్రివేది గారు ఆ జైలు డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఆయన తరచూ కలుస్తూ ఉండేవాడిని. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, జైల్లో ఉన్నటువంటి వాళ్ళంతా చక్కగా పని చేసుకుంటారు. ఇలా పని పాట లేకుండా మామూలు జనాల్లాగా వాళ్ళు ఏం తిట్టరు. ఒక్కసారి ఏదో ఉద్రేకాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు పశ్చాత్తాపంతో తెలుసుకొని వాళ్ళు చక్కగా కార్పెంటరీ వర్క్ అని, ఈ వర్క్ అని, ఆ వర్క్ అని చదువుకుంటారు. డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇగ్నోల్లో కోర్సులు చేసుకుంటారు. బయటకు వచ్చి మంచి మంచి ఉద్యోగాలలో కూడా వెళ్తారు. ఈవెన్ కన్విక్షన్ అయినా కూడా మంచిగా ఉద్యోగాలు ప్రైవేట్ జాబ్స్లోనూ మంచి పొజిషన్స్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అదేదో జైలు లాగా ఏదో పెద్ద న్యూస్ లాగా ఈ జనాలు వాళ్ళ డిస్కషన్స్, న్యూస్ ఛానల్స్ డిస్కషన్స్ లేవు, వాళ్ళ డిస్కషన్లు ప్రజలు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు వెళ్తారు, బట్ ఇట్స్ నాట్ దాట్. ఎందుకంటే కాంగ్రెస్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా మెయిన్ పర్సన్స్ పంపారు. అలాగే కేటీఆర్ గారు కూడా వెళ్తారు అంటున్నారు. ఇన్ కేస్ బై ఛాన్స్ కేటీఆర్ గారిని పంపిస్తారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ స్ట్రాటజీ చెప్తున్నాను, ఎలిగేషన్స్ అన్ని పక్కన పడేసేయండి. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే తండ్రులను పంపరు, మెయిన్ క్యాండిడేట్స్ని పంపరు, వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. అందులో ఒక భాగంగానే కవిత గారిని పంపించారు. అలాగే ఇప్పుడు కేటీఆర్ గారిని పంపిస్తే పంపించవచ్చు, అది వేరే విషయం. కానీ మెయిన్ తలకాయని పంపిస్తే మళ్ళీ ఆయనకి సింపతి వచ్చేస్తుంది, తర్వాత ఆయన మళ్ళీ పికప్ అయిపోతాడన్న ఉద్దేశంతో ఈ పార్టీ సమీకరణలు అలా ఉంటాయన్నమాట. ఎందుకంటే దే ఆర్ నేషనల్ పార్టీస్, అలా చీప్గా బిహేవ్ చేయవు. వీళ్ళు కేసులు పెట్టేసుకోవడాలు, జైలుకి పంపించడాలు అలా ఉంటాయి. ఆయన జైలుకి పంపిస్తే ఏమవుతుంది, ప్రజల్లో సానుభూతి పికప్ అవుతుంది. సో కేసీఆర్ గారు జైలుకి వెళ్ళే సమస్య లేదు. ఒకవేళ ఏమన్నా కేటీఆర్ గారు వెళ్తారు అనుకుంటే ఎలిగేషన్స్ పెడితే ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ట్రూ అవ్వచ్చు, ప్రజలకి ఏం తెలుసు? అవన్నీ రికార్డ్ వర్క్ ఉంటుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పైన సోనియా గాంధీ ఉంది, తర్వాత మోడీ గారు ఉన్నారు, ఆనరబుల్ జస్టిస్లు ఉన్నారు, కోర్టు ఉంది, కేసులు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసిన వాళ్ళు దాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ని బట్టి ప్రైమా ఫ్యాక్సీ ఎస్టాబ్లిష్ అవ్వాలా, ఎస్టాబ్లిష్ అవ్వకుండానే జైలుకి పంపించారు చంద్రబాబు నాయుడు గారిని. ఇలా ఎనీథింగ్ కెన్ బి డన్ ఇన్ జ్యుడిషియరీ. అండ్ లా ఈజ్ లైక్ అన్ యాస్, అండ్ ఇఫ్ యూ గో బిఫోర్ ద యాస్ ఇట్ బైట్స్ యూ, ఇఫ్ యూ గో బ్యాక్ ఆఫ్ ద యాస్ ఇట్ కిక్స్ యూ. అంటే చట్టం అనేటటువంటి దాన్ని ఒక అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్తారంటే అది ఒక గాడిద లాంటిది, దాని ముందుకెళ్తే కరిసేస్తుంది, గాడిద వెనకాల నుంచి అంటే కిక్ చేస్తుంది. కాబట్టి చట్టాన్ని గౌరవించండి. కృష్ణుడు వసుదేవుడు వెళ్ళి గాడిద కాలు పట్టుకోలేదా? సో మరి లాని ఛాలెంజ్ చేయమని అందుకెళ్ళారు. యూ షుడ్ బి లా అబైడింగ్ సిటిజన్స్. మీ వాళ్ళ మాస్టర్లు చెప్పలేదా క్రైములు ఇవి చేయమని చెప్పారా? కాబట్టి జైలుకి వెళ్తే వెళ్ళాలా, తప్పులు చేస్తే వెళ్ళాలా, దట్స్ ఆల్. అందువలన జ్యుడిషియరీ ఏం చేస్తుంది, దాని ప్రకారం లా ఆఫ్ కోర్స్ దాని ప్రకారం వచ్చేస్తుంది. గురుగారు, మరి కవిత జాతక ప్రకారం ఎన్ని రోజులు జైల్లో ఉండవచ్చు అంటారు? ఎవరైనా సరే 3 నెలల కంటే ఎక్కువ ఉండకూడదమ్మా. 6 నెలలు 8 నెలలు చేసేస్తున్నారు. ఒక మర్డర్ కేసు ఉన్నవాడే ఒక 3 monthsలో బయటకు వచ్చేస్తున్నాడు. సో ఈ యొక్క కవిత గారి కేసులో ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఉన్న తర్వాత సిబిఐ అవనివ్వండి, సుప్రీంకోర్టు అవనివ్వండి, హైకోర్ట్స్ అవనివ్వండి, స్ట్రిక్ట్గా కనుక చూసినట్లయితే జ్యుడిషియరీలో ఎందుకు ఇన్ని నెలలు ఉన్నారు అని అడుగుతారు. ఎందుకు ఇన్ని నెలలు ఉంచారని. కనిమౌళి గారిని బయటకు తీసుకురాలేదా? మ్యాక్సిమం 6 నెలలు ఎవరికైనా సరే, మహా అయితే 8 నెలలు, అంతకు మించి ఏమి ఉండదు. జగన్ వెళ్ళాడంటే ఇట్స్ అన్ ఎక్సెప్షనల్ కేస్. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తలుచుకొని గవర్నమెంట్ కక్ష కట్టేసి జడ్జెస్కి చెప్పేసి వాళ్ళు ఇలా ఉంచేసి ఏదేదో అంటారు చేసేస్తారని. ఏం లేదు, మిథున రాశి కాబట్టి కవిత గారిది మహా అయితే ఇంకొక 2 నెలలు ఉంటుంది, బ్రహ్మాండంగా బయటికి వస్తుంది అనమాట. రైట్. సో ఎన్టీఆర్ గారు జీవిత ప్రకారంగా లేకపోతే జాతక ప్రకారంగా ఎలా ఉంటుందండి? అంటే ఫ్యాన్స్ కోరిక మేరకు ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాల్లోకి వెళ్తే ముందు ఈయన సినిమా కెరీరే ముగిసిపోతుంది. ఎప్పుడు కూడా సినిమా కెరీర్ స్వింగ్లో ఉన్నప్పుడు సినిమా కెరీర్ మీదే చూసుకోవాలి. నందమూరి తారక రామారావు గారు డాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ చేశాడంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ ఏజ్లో వెళ్ళాడు పాలిటిక్స్లో. ఇప్పుడు 80% ఫ్యాన్స్కే ఉంది, వెళ్ళండి అని రచ్చగొడతారు. ఇప్పుడు మంచి చంద్రబాబు నాయుడు గారు వేవ్ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ గారు వేవ్ నడుస్తుంది, ఇంకా 5 ఏళ్ల దాకా లేదు. ఇప్పుడు వస్తే అటర్ ఫ్లాప్ అయిపోతాడు ఆయన. కాబట్టి ఇంకా జగన్ గారు ఉన్నారు అక్కడ పోటీలో.
ప్రజలంతా ఇదే ప్రజలు మేము వేయమని కక్ష కట్టేసి మేము వేయమని చెప్పేసినా ఇదే ప్రజలు వేస్తారు. మేము ఇలాంటి ప్రజలను చాలా మందిని చూసాం. ఇంకా ఇది ఆంధ్ర తెలంగాణ ప్రజలే. ఆంధ్ర పల్స్ మేము ఆంధ్రాలం కాదా, మేము తెలంగాణలం కాదా మాకు తెలుసు. కాబట్టి ఐ హ్యావ్ సీన్ ద నేషనల్ పబ్లిక్ పల్స్. వీళ్ళు ఏంటంటే ద పీపుల్ ఆర్ ఆల్వేస్ ఆపర్చునిటిస్ట్. వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు ప్రజలు అంతే. ఒక వర్గం వాడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హవా నడుస్తుంటే, పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంటే జగన్ గారికి మరి అన్ని ఓట్లు ఎందుకు పడాలా? కొన్నైనా పడ్డాయి కదా, ఆయన బ్యాంక్ పడింది కదా, అట్లా చెప్తారు అంతే. వీళ్ళకి ఆ డబ్బులు రాని వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి డబ్బులు రాని వాళ్ళు, ఇటీవల లబ్ధి పొందని వాళ్ళు అలా చెప్తారు ప్రజలు. అందువలన ఇది రైట్ టైం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఆయన నోరు మెదపట్లేదు. ఆయన ఎప్పుడొస్తాడు? ఈ హవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఆయన ఇంకొక 10-15 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన కూడా వయసు ఒక స్థాయి వచ్చిన తర్వాత, అప్పుడు ఈ పార్టీస్ అన్ని నల్లిఫై అయిపోతాయి. ఇవన్నీ కూడా వీటి మీద క్రేజ్ తగ్గిపోద్ది, ప్రజలు కూడా మారిపోతారు. సో అప్పుడు ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఆయన్ని రమ్మని ఆహ్వానిస్తారు. అప్పుడు ఆయన కొత్తగా పార్టీ పెట్టుకొని ఆయన ఇదే తెలుగుదేశాన్ని ఆయన కొత్త ఇందులోకి రాడు. ఆయన కొత్త తెలుగుదేశం పార్టీ లాగా అన్నా డిఎంకే ఎలా పెట్టారు, డిఎంకే అన్నా డిఎంకే అలా సపరేట్ వచ్చి క్యారెక్టర్కి వస్తాడు ఆయన, అందులో డౌటే లేదు. సో టీఆర్ఎస్ లైక్ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం పేరు మార్పిడి వల్లనే, దాని గురించి మీరేమంటారు? 100% పేరు మార్పిడి వల్లే. అది కేసీఆర్ గారికి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే నేషనల్గా చెయ్యాలి అన్న ఉద్దేశంతో, నేషనలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో పార్టీ పేరు మారుస్తారు. వాళ్ళంతా ఆలోచిస్తారు, కేవలం జ్యోతిషం పండితుల్ని చెప్పేసిన దాన్ని బట్టి కాదు. ఇప్పుడు ఆ బా అనే అక్షరానికంటే కూడా టా అనే అక్షరం ఎప్పుడు కూడా పవర్ఫుల్గా పలుకుతుంది, దాని యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఆ పార్టీలో బలం లేదని తెలుసు, ఇది బా అనే అక్షరంలో. అందువలన ఆయన మళ్ళీ వెనక్కి పెట్టలేడు కదా. అప్పుడు బాగాలేదని చెప్పేసి బీఆర్ఎస్ మార్చేసి టీఆర్ఎస్లోకి వచ్చేస్తే బాగుండు అని అందరూ అడుగుతారు, అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ప్రాక్టికబుల్. సో ప్రాక్టికబుల్ థింగ్ చూడాలి. బట్ ఇట్స్ అ లాస్, ఇస్ అ లాస్. ఆ లాస్ అయిపోయింది ఇంకా. అండ్ నెక్స్ట్ వీళ్ళు స్ట్రాటజీ పికప్ చేసుకుంటూ వెళ్తారు. డెఫినెట్లీ ఎవ్రీ వన్ షుడ్ వర్క్ హార్డ్, ఎవ్రీ వన్ షుడ్ ఫైట్, అండ్ ఎవ్రీ వన్ షుడ్ ఫైట్ ఫర్ పవర్. వైఎస్ షర్మిల గారి జాతక ప్రకారంగా రాబోయే రోజుల్లో తన జీవితం ఎలా ఉండబోతుంది రాజకీయ ప్రకారంగా? షర్మిల గారు ఏమో అమాయకురాలు కాదు. ఆమె సొంత పార్టీ తెలంగాణలో పెట్టడము, మళ్ళీ విలీనం చేయడము, అలాగే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజికల్గా వెళ్తుంది ఆమె. అలాగే పార్టీని మనము వీళ్ళని విమర్శించడము, వైఎస్ఆర్ పార్టీని అట్లా ఇవన్నీ ఏదో చెప్పుకుంటారు ప్రజలు, ఏంటంటే విమర్శిస్తున్నారు అది ఇదని. డెఫినెట్గా ఆమె జాతకంలో ఒక హోదాను అనుభవించేటటువంటిది ఉంది. డెఫినెట్గా ఒక సెంట్రల్ మినిస్టర్ కానీ, లేదా ఎంతోమంది అవుతున్నప్పుడు షర్మిల అవ్వడానికి ఏముంది, మామూలు కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి వాళ్ళు, ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళు అవుతున్నారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రియమైనటువంటి పుత్రిక అండ్ నా శిష్యురాలు ఆమె. అందువలన ఎట్టి పరిస్థితుల్లో షీ విల్ వన్ డే బికమ్ ద సెంట్రల్ మినిస్టర్ ఆర్ ద గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్. అందులో ఆశ్చర్యం లేదు, త్వరలోనే అవుతుంది. జగన్ గారి కూతుర్లకి రాజకీయ ప్రకారంగా ఏమైనా వచ్చే ఉందా? రాజకీయంలో వాళ్ళ జాతకం ప్రకారంగా ఎలా ఉండబోతుంది? వాళ్ళు వండర్ఫుల్ స్టూడెంట్స్ అమ్మ, వాళ్ళు మెరిటోరియస్ స్టూడెంట్స్, సొంత ప్రతిభతో అద్భుతమైనటువంటి మార్కులతో వాళ్ళు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, లండన్లో ఇలా రకరకాల ఇంకా చాలా రకాల కోర్సులు చేస్తున్నారు వాళ్ళు. అండ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిజినెసెస్. వాళ్ళు ఎంతో కెరీర్ పరంగా వెళ్ళాలా, ఈ డర్టీ పాలిటిక్స్లోకి రారు వాళ్ళు, ఇప్పుడప్పుడే రారు. ఎందుకంటే వాళ్ళ ఫాదరే ఇంకా ఫైట్ చేయాలి, ఇంకా 30 సంవత్సరాలు ఫైట్, టగ్ ఆఫ్ వార్ ఇవ్వాలి, ఇచ్చి ఫైట్ చేయాలా. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు పసి పిల్లలు, బట్ దే ఆర్ వెరీ మెరిటోరియస్ అండ్ దే కెన్ టేక్ ఎనీ హెటిక్యులస్ టాస్క్. ఇలాంటి వాళ్ళ దగ్గర నేను చూసింది ఏంటంటే, ఎలాంటి కఠినమైనటువంటి సమస్యనైనా సరే పరిష్కారం చేసే ధైర్యము, దమ్ము ఆ పిల్లలకు ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మేము ఇంటరాక్షన్లో ఉంటాం. సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ప్రామిసింగ్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ స్టూడెంట్స్ వాళ్ళు. వైఎస్ భారతి గారు రాజకీయాలు అడుగు పెడితే రాణిస్తుందా? ఎలా ఉండబోతుంది? ఫలితాలు ఏమైనా ఉంటాయా? వైఎస్ భారతి గారికి అవసరం ఏముంది? షీఈ్ అ వెరీ డైనమిక్ లేడీ అండ్ వెరీ ఎడ్యుకేటెడ్ లేడీ. ధైర్యానికి మరో పేరు ఆమె. కాబట్టి ఆమె రాజకీయాలకు రావాల్సినటువంటి పరిస్థితులు వస్తే వస్తారు, అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ ఇంకా మామూలు నార్మలైజ్డ్ సిచ్యుయేషన్లో ఉన్నాయి, ఇంకా విజృంభించలేదు ఇవన్నీ కూడా. ఇవంతా చప్పగా అయిపోయినాయి. అప్పుడు ఆంధ్ర కోసం, ఆంధ్ర పాలిటిక్స్ కోసం ఓ విదేశాల నుంచి వచ్చేసారు, హైదరాబాద్ నుంచి వచ్చేసారు, బాంబే నుంచి వచ్చేసారు,
డెవలప్మెంట్ మీటింగ్లు వీడియో కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి అంతే. అవన్నీ ప్రాక్టికల్గా ఇంకా పెట్టాలిగా. ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఏం చేస్తారు, చిన్న చిన్న పనులు చేస్తారు ఎవరైనా. కమాన్ పోలవరం ప్రాజెక్ట్ కట్టమనండి, కమాన్ ఈ స్టేటస్ తెప్పించి ప్రత్యేక స్టేటస్ తెప్పించి చేయమనండి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేరు. కారణం ఏంటంటే వాళ్ళు చేయకూడదని కాదు, ఫండ్స్ ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు ఆ జీతాలు చూసుకోవాలా, వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు మన ఇండస్ట్రీస్ మీటింగ్ జరిగింది, యూనివర్సిటీని పెడతామని అన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు చాలా మెచ్చుకున్నారు. ఓకే గుడ్. మరి యూనివర్సిటీకి ల్యాండ్ ఇమ్మన్నారు, ఇస్తానన్నాడు ఆయన. ఇది ఇవ్వలేదు కాబట్టి వేరే స్టేట్కి వెళ్ళిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఇమ్మనండి, ఆంధ్రాలో ఉంది కదా, కొత్త ప్లేస్ డెవలప్ అవుతుంది కదా, ఎంపవర్మెంట్ జరుగుతుంది. నాట్ ద వీడియో కాన్ఫరెన్సెస్, వీ షుడ్ బి వెరీ ప్రాక్టికల్. పేపర్లోకి రావాలా, పని జరగాలి. అంతేగాని పోలవరం చేసేస్తారు, లేకపోతే యూనివర్సిటీలు పెట్టేస్తారు, లేకపోతే ఇది అమరావతి. ఏది అమరావతి సిచ్యువేషన్ ఎంతవరకు రోడ్లు క్లీన్ చేయడమా డెవలప్మెంట్ అంటే? కమాన్ చెయ్యాలా, క్యాపిటల్ కట్టేసేయాలా. వేర్ ఈస్ ద హైకోర్ట్? హైకోర్టులో 4-5 సంవత్సరాలు ఈ 2 ప్రభుత్వాల వల్ల, వీళ్ళిద్దరి వల్ల 8-5 సంవత్సరాల కేసులు పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ రోజున అమరావతి అని ఆయన, వైజాగ్ కర్నూలు అని ఈయన వల్ల మామూలు మనుషుల యొక్క కోర్టు కేసులు 4 సంవత్సరాలు పని చేయలేదు. హైకోర్టుల కోసం కేసులు లేక కర్నూలులో తెలీదు, ఏదో తెలీదు, హాయిగా లీవులు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. కేసులు ఏమవుతాయి? ప్రజల కేసులు చూడాలా, ప్రజలు అడగాల. అంతేగాని పేపర్ల మీద నేను హైకోర్టు అక్కడ పెడతాను ఆయన, ఇక్కడ పెడతాను ఈయన, మనమేమో క్యాప్షన్స్ చంద్రబాబు నాయుడిని ఏమండి నేను ఇండస్ట్రీ పెడితే నన్ను కూడా జైల్లో వేసేస్తే అని అడిగితే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అంత సీన్ లేదు లేని తమ్ముళ్ళు పెట్టడాలు ఇవి కాదు. డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా స్టార్టే కాలేదు. రోడ్లు క్లీన్లు, డ్రైనేజ్ క్లీన్లు, లైట్లు వేయడాలు ఇది డెవలప్మెంట్ కానే కాదు. రోడ్లు వేయడాలు డెవలప్మెంట్ ఏంటమ్మా? ప్రజల్లో చైతన్యం రావాలా, స్టూడెంట్స్కి ఎంపవర్మెంట్ రావాలా, స్టూడెంట్స్కి డిగ్రీలు రావాలా, రకరకాల ఎంతసేపు యూత్ 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 అండ్ యూత్ ఈజ్ అబ్జర్వింగ్. తప్పకుండా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ సేవి ఆయన డిఎస్సి అన్నాడు, ఇక్కడేది డిఎస్సి చేయాలిగా. చూస్తారు ప్రజలంతా, చదువుకున్న వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు. నాట్ దీస్ పొలిటీషియన్స్ ఏదో స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. పొలిటీషియన్ ఈజ్ నెవర్ బిలీవబుల్. ఏ పొలిటీషియన్ అయినా సరే ఎవరు కూడా పొలిటీషియన్ నమ్మకూడదు. అందువల్ల ప్రజలు వాళ్ళకి తెలుసు ఎప్పుడు దించాలి, ఎప్పుడు లేపాలి, ఎప్పుడు ఎవరిని కూర్చోపెట్టాలి, ఎవరిని ఎప్పుడు దించేయాలి, ప్రజలంతా తెలుసు. బ్రాహ్మణి గారి జీవితంలో ఏమైనా రాజకీయాలు అడుగు పెట్టే ఉందా, లేకపోతే ఎలా ఉండబోతుంది? ఆమె షీఈ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇండస్ట్రీస్ నడుపుకుంటుంది. షీఈ్ ఎడ్యుకేటెడ్ లేడీ. ఇప్పుడు ఆమె రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? రాజకీయాలకు రారు, ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా రాజకీయాలు చూసుకోవడానికి. సో వర్స్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా ఆమె రాదు. ఎందుకనంటే అండ్ ఈ ఫ్యాన్ దాన్ని ఏమంటారు, మొన్న ఎలక్షన్స్లో కూడా ఎంత డైనమిక్ అంటే ఆమె సైకో వెళ్ళిపోయాడు, సైకిల్ వచ్చింది అని ఎన్టీఆర్ ఫ్యామిలీలో వాళ్ళు కేక్ కట్ చేసుకుంటూ చెప్పుకుంటున్నప్పుడు బ్రాహ్మణి అంత డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసింది. ఒక చీఫ్ మినిస్టర్ కోడలుగా, ఒక లోకేష్ భార్యగా. అక్కడ ఉన్నది ఏంటంటే ఉన్న కోపం ఉన్నామని వాళ్ళ మాంగారిని జైల్లో పెట్టారు, పవర్ రాలేదు ఉంది. ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటంటే హుందాతనానికి హుందాతనం, పొగరకు పొగరు ఉంటుంది. ఈ ప్రజలు మనం చెప్పుకోవాల్సిన వాళ్ళ పొగర్లు, వాళ్ళ డెవలప్మెంట్లు, వాళ్ళ రాజకీయాల్లో రావడానికి ఆ ఫ్యామిలీల గోలలు మనకెందుకు? వీ వాంట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ ఇట్ అండ్ పీపుల్ షుడ్ ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ దామ్. వాళ్ళ చేత పని చేయించే విధానంలో వాళ్ళని డ్రైవ్ చేయాలా. అంతేగాని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పొగడం, వీళ్ళ కుటుంబాలని వీళ్ళ పొగడం మనకేం పని? వీ హ్యావ్ కాస్టెడ్ అవర్ ఓట్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ దామ్. ఆ పాలసీలో ప్రజలు పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి ఎవరైనా మారే అవకాశం ఉందా, లేకపోతే అదే కంటిన్యూ అవబోతుందా? సరిగ్గా చేయకపోతే దించేస్తారు కదా, సరిగ్గా చేయాలా. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేటటువంటిది ఒక బెల్లం లాంటిది. దానికి కావాలని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. ఎవరు జగన్ గారు ట్రై చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తారు, అవసరమైతే లోకేష్ గారు కూడా ట్రై చేస్తారు. కొత్త కొత్త పార్టీలు రావచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికి ప్రజలు ఏం చేయాలా, ప్రజలు వాళ్ళు డెవలప్మెంట్ ప్రపోర్షనేట్గా ఎంత అయింది, ఓ దురాశపరంగా ఓ కాదు, ఊరికి నేను టార్గెట్స్ ఇచ్చారు, ఎంత ప్రపోర్షనేట్గా ఎంత జరుగుతుంది గెస్ చేసుకోవాలా, చూస్తారు. అండ్ దే విల్ అసెస్ దేర్ వర్క్ లెవెల్ ఏ విధంగా చేశారు. ఆ చేసిన తర్వాత వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెల్యూట్లు కొట్టి బుకేలు ఇస్తే అయిపోయింది ఆ డెవలప్మెంట్. సీఎం గారు ఓకే ఓకే అని మీడియా కాన్ఫరెన్స్లు పెట్టేస్తే అయిపోద్దా? నో, అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ ప్రజలు చేస్తారు.
ఏ ఆఫీసర్స్ చేయకపోయినా, ఏ చీఫ్ మినిస్టర్లు చేయకపోయినా, ఏ డిప్యూటీ సీఎంలు చేయకపోయినా, ఎవరు బట్టి విక్రమార్క గారికి ఇక్కడ డిప్యూటీ సీఎం. ఆయన ఎవరైనా డిప్యూటీ సీఎం పోస్ట్ అనేటటువంటిది ఒక మామూలు అన్ఇంపార్టెంట్ పోస్ట్ అది. దానికి పెద్ద సీన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం అని క్యాప్షన్స్ పెడుతున్నాం మనం మీడియా వాళ్ళు. మరి బట్టి విక్రమార్క గారు చక్కగా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వర్కింగ్ స్టైల్ చూస్తారు. ఏదో ఆయన నిజాయితీగా మాట్లాడేస్తాడు, ఆయన దెబ్బలాడేస్తాడు, ఫండ్ తీసుకొచ్చేస్తాడు, ఎంత తెచ్చాడో చూద్దాం కదా త్వరలో. అలాగే జగన్ గారు ఏం చేస్తాడో ఆయన యాక్షన్స్ చూద్దాం, ప్రజలు అసెస్ చేస్తారు. సో అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి, అంతేగాని అన్బయాస్డ్గా చెప్పడాలు, ఇవి బయాస్డ్గా చెప్పడాలు ఇవేమి ఉండవు. ప్రజలు ఏంటంటే 2 యూజ్లెస్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఒకటి వైఎస్ఆర్ పార్టీ గ్రూపు, ఇంకోటేమో టీడీపీ గ్రూపు, పవన్ కళ్యాణ్ గ్రూపు అని. వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళ మీద తిట్టుకోవడం. బయాస్డ్గా వాళ్ళు ఉంటారు, అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా మనం చెబుతాం. ఏ పార్టీ కాదు, మనకు కావాల్సింది సిస్టమ్ ఆఫ్ వర్క్. జ్యుడిషియరీ కానీ ఏదైనా సరే, గవర్నమెంట్ కానీ, గుడ్ గవర్నెన్స్ రావాలంటే ఒక సిస్టమ్ ఉండాలా. ఆ సిస్టమ్ చేయిస్తుంది పనులు, వీళ్ళు కాదు చేసేది. చీఫ్ మినిస్టర్స్ మారచ్చు, డిప్యూటీ సీఎంలు మారచ్చు, మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మారచ్చు. ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ నో హౌ టు క్యాస్ట్ ద ఓట్ అండ్ హౌ టు డ్రైవ్ ద పబ్లిక్. ద ఎడ్యుకేటెడ్ పర్సన్ నోస్. సో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయా ఆయన జాతక ప్రకారంగా? 100% ఉన్నాయి ఆయనకి. లేదని ఇప్పటికీ చెప్తున్నారు వీళ్ళు. మరి కాంగ్రెస్ పికప్ అయిపోలేదా? ఎవరికైనా సరే 3 సార్లు చేసేసరికి మొహం వచ్చేస్తుంది. మోడీ గారు ఇప్పటికి చేసుకుంటూ వచ్చారు. భారతదేశాన్నే మరి ఈ యొక్క ప్రపంచ పటాల్లోకి, రెవెన్యూలోకి తీసుకొచ్చారని అన్నారు. మరి వెయ్యాలిగా, మొత్తం అన్ని ఓట్లు వెయ్యాలిగా. మెజారిటీ ఎందుకు తగ్గారు? కాంగ్రెస్ ఎందుకు పికప్ అయింది? ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎంత కష్టపడుతున్నారో తెలుసు. అలాగే ఆస్ట్రేలియాలో, తర్వాత లండన్లో ఉన్నటువంటి నా స్టూడెంట్స్ అందరు లైఫ్ స్టైల్ నేను చూస్తాను. ఇక్కడ వాళ్ళకేం తెలుస్తుంది? దూరపు కొండలు నునుపని. వీళ్ళేంటి, అక్కడ మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు, అక్కడ చేసేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు ఎంత వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది, ఐసోలేటెడ్ ఏరియాస్ అవన్నీ. మరి అక్కడే రెవెన్యూ లేదు, ఇంకెక్కడ ఇండియా చేసేది ఏముంది? ముందు సునీత విలియమ్స్ని తీసుకురమ్మనండి ఫస్ట్. పైకి కూర్చోపెట్టారు అక్కడ అమెరికా. ఆమెమో నేను ఇండియన్ అని చెప్పుకోవచ్చుగా, నేను అమెరికన్ అని చెప్పుకుంది, అమెరికన్ సిటిజన్షిప్ ఉందని. ఆమె మొన్న మెసేజ్ పంపింది ఇండియాకి. ఏమని పెట్టింది? అంత అనుకూలంగా లేదు అని. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ద స్టేట్మెంట్ మీన్? అంటే వీళ్ళు తెస్తారనా తేరనా? లేకపోతే ఇస్రో 2 సైంటిస్టులని మొత్తం 4 పంపాలని అనుకుంటున్నారు మళ్ళీ అమెరికన్ కొలాబరేషన్తో. వద్దనా అవునన్నా? రెండు ఇస్రో తరఫున, 2 వాళ్ళ తరఫున. అక్కడ లేకపోతే ఆమె పొజిషన్ గురించి చెప్పిందా? ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంటర్నేషనల్ పంపించేయడమే అన్నమాట. కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ 100% డెఫినెట్గా పికప్ అయిపోతాడు. డెఫినెట్గా ప్రజలు ఆయనకి ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడతారు. రైట్. షర్మిల గారు జగన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా తొక్కలో పార్టీ, తొత్తు పార్టీ, ఉంచుకున్న పార్టీ అని చాలా విమర్శలు చేయడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? షర్మిల ఇప్పుడు కరెక్టే చెప్పుద్ది. ఎందుకని? తొక్కలో పార్టీ అవని, తొత్తు పార్టీ అవని, ఉంచుకున్న పార్టీ అయితే అవుతుంది. ఏమైంది? ఎందుకు ఆయన తిట్టలేదా మరి? అప్పుడు వాళ్ళంతా తెలుగుదేశాన్ని తిట్టలేదా, పవన్ కళ్యాణ్ తిట్టలేదా, లేదా బీజేపీ వీళ్ళని తిట్టలేదా, వాళ్ళని తిట్టలేదా? అవన్నీ పట్టించుకోక్కర్లేదు. ఒక షర్మిల ఏంటంటే ఒక డైనమిజం, ఇంతవరకు షర్మిలలో ఉన్న డైనమిజాన్ని చూస్తారు. ఎందుకంటే స్ట్రాటజికల్గా వెళ్తుంది తను. ఏదో పిచ్చిది అనుకుంటున్నారు, కాదు. షీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్ అండ్ అ వెరీ డైనమిక్ ఉమెన్ అండ్ విత్ ఫుల్ ఆఫ్ గట్స్ అనమాట ఉన్న మనిషి. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ని పుణుకుపుచ్చుకున్నటువంటి అమ్మాయి ఆమె డెఫినెట్గా మంచి పోస్ట్లో నేను చూద్దాం. మనం మళ్ళీ ఇంటర్వ్యూలో చూస్తాం కదా. ఆమె ఒక క్యాబినెట్ మినిస్టర్గా కానీ, ఒక సెంట్రల్ మినిస్టర్గా కానీ, లేకపోతే ఒక గవర్నర్గా కానీ, కాకపోతే నువ్వు నన్ను అడుగు. మామూలు వాళ్ళే అవుతున్నారు గవర్నర్లు. వీళ్ళు ఎంతమంది అయిపోలేదమ్మా మామూలు వాళ్ళు. వీళ్ళంతా కూడా లే పీపుల్ మినిస్టర్స్ అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు. షర్మిల అవ్వకపోవడమా? ఖచ్చితంగా అయితే తీరుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.